Hi guys, welcome to Crick Chat with Venkatesh. శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీంలో అతను రెగ్యులర్ అయిపోయాడని అనుకున్నాం మనం అక్రాస్ ఫార్మాట్స్. కానీ సడన్గా నౌ వీఆర్ ఫైండింగ్ దట్ హిస్ కెరియర్ ఇస్ ఎట్ ది క్రాస్ రూట్స్. మళ్ళీ అతని కెరియర్ ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. తాజాగా అతన్ని T20 టీంకి సెలెక్ట్ చేయలేదు ఆఫ్ఘనిస్తాన్ జరిగే మ్యాచ్లో. దాంతో ఏంటంటే అతని స్థానం ఇన్ T20 వరల్డ్ కప్ టీం కంప్లీట్గా డౌట్గా మారిపోయింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ టీంలోకి వస్తున్నారో శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళకి చోటుండే అవకాశం లేదు. వాళ్ళు విరాట్ కోహ్లీ లేకపోతే శ్రేయస్ అయ్యర్ని బహుశా అతను ఏ రోల్ అయితే గతంలో ఫుల్ఫిల్ చేశాడో అదే రోల్ కోసం తీసుకునే అవకాశం ఉండేది. కానీ వన్స్ విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ ఇన్ ద T20 ఫోల్డ్, శ్రేయస్ అయ్యర్ ప్లేసు గల్లంత అయిపోయినట్టే కనిపిస్తుంది మనకి. అందుకే అతన్ని సెలెక్ట్ చేయలేదు మొన్న. దానికి డిసిప్లిన్ రీజన్స్ అని ఇంకా ఏవో రకరకాల న్యూస్ కూడా వచ్చినాయి. అతను ఆడమంటే డొమెస్టిక్ మ్యాచ్లో ఆడట్లేదు, రెస్ట్ కావాలన్నాడు. కానీ అతను నౌ హీస్ బ్యాక్ ఇన్ ద డొమెస్టిక్ సర్క్యూట్ యాజ్ వెల్. కానీ రాహుల్ ద్రావిడ్ చెప్పినట్టుగా బహుశా టూ మెనీ బ్యాట్స్మెన్ ఉన్నారు అక్కడ, అవకాశం లేకపోయింది అన్నట్టుగా అతన్ని పక్కన పెట్టారు. సో T20లో నిన్నగాక మొన్న అతను ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో, వన్డే వరల్డ్ కప్ తర్వాత జరిగిన సిరీస్లో హీ వాజ్ ది వైస్ కెప్టెన్. కానీ ఇప్పుడు అతనికి కనీసం స్క్వాడ్లో కూడా ప్లేస్ లేకుండా పోయింది. వన్డేలో వరల్డ్ కప్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను. వన్ ఆఫ్ ది టాప్ రన్ గెటర్స్ ఇన్ ది వన్డే వరల్డ్ కప్. 500 పైగా రన్స్ చేశాడు, 200s ఉన్నాయి దాంట్లో, 60 పైగా యావరేజ్, వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. సో హీ బికేమ్ బిగ్ హిట్ డ్యూరింగ్ ది వరల్డ్ కప్. సో వరల్డ్ కప్లో అతను అంత బాగా ఆడిన తర్వాత అతను ఇప్పటికీ అతని కెరియర్ అంటే ఆ ఫార్మాట్ వేరే. కానీ ఇప్పుడు వన్ డేస్ అనేవి ఇప్పుడు అసలు వన్ డేస్ గురించి అసలు ఎవరు మాట్లాడలేదు కదా. మనం టెస్ట్ మ్యాచ్ గురించి, T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ రెండు ఫార్మాట్లో కూడా అతని ప్లేస్ డౌట్ఫుల్గా మారింది. టెస్ట్ స్క్వాడ్లో అతను ఉన్నాడు. ఇంగ్లాండ్తో ఈ నెల 25 నుంచి హైదరాబాద్లో జరగబోయే మొదటి టెస్ట్కి, ఆ తర్వాత జరగబోయే రెండో టెస్ట్కి టీం ప్రకటించారు. దాంట్లో శ్రేయస్ అయ్యర్ ఈజ్ వెరీ మచ్ దేర్ ఉన్నాడు. కానీ 11లో అతనికి చోటు దొరుకుతుందా అనేది డౌట్గానే ఉంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఫామ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్, ద లాస్ట్ 5 మ్యాచెస్ ఏమాత్రం గొప్పగా లేదు. 5 మ్యాచ్ల్లో అతను తన చివరి 5 టెస్ట్ మ్యాచ్లో అతని యావరేజ్ 11.85 ఉంది. చాలా దారుణంగా ఉంది. ఒక్క 50 లేదు, 36, 29 అనుకుంటా హై స్కోర్, చాలా తక్కువ. ఒక్క 50 కూడా లేదు. అండ్ హీ హాజ్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ ఎట్ ఆల్ 5 టెస్ట్లో. షార్ట్ బాల్ వీక్నెస్ సౌత్ ఆఫ్రికాలో క్లియర్గా కనిపించింది. కోర్స్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఇండియాలో జరుగుతుంది, కానీ ఇక్కడ కూడా షార్ట్ బాల్తో అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దేర్ విల్ బి సర్టన్ ఫేజెస్ వెన్ ఫాస్ట్ బౌలర్స్ కెన్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్ అగేన్స్ట్ హిమ్ విత్ ది షార్ట్ బాల్. షార్ట్ బాల్ వీక్నెస్ ఎలానో ఉంది. 5 టెస్ట్ మ్యాచ్ నుంచి ఫామ్లో లేడు, 50 కూడా లేదు. మరి అతన్ని ఆడిస్తారా? ఒకే ఒక కారణం అతన్ని టెస్ట్ సిరీస్లో, అంటే 5 టెస్ట్ మ్యాచ్ల నుంచి అతని ఫామ్ ఏమాత్రం బాగాలేకపోయినా ఆడించడానికి కారణం ఏంటంటే అతను స్పిన్ చాలా బాగా ఆడతాడు. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఇన్ ది టాప్ ఇండియన్ బ్యాట్స్మెన్లో, మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఇండియా కంటెన్షన్లో ఉన్న ప్లేయర్స్లో స్పిన్ బాగా ఆడేవాళ్ళు శ్రేయస్ అయ్యర్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మనం ఇండియాలో టర్నింగ్ ట్రాక్సే ఉంటాయి. ఇంగ్లాండ్ 4 స్పిన్నర్స్తో వస్తుంది ఇండియాకి. అలాగే మన టీంలో కూడా స్క్వాడ్లో 4 స్పిన్నర్స్ ఉన్నారు. సో ఖచ్చితంగా స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఉంటాయి. స్పిన్నర్స్ విల్ గెట్ లాట్ ఆఫ్ పర్చేస్. అలాంటి పిచ్ల పైన వీ నీడ్ ప్లేయర్స్ లైక్ శ్రేయస్ అయ్యర్. సో అదొక్క కారణంగానే అతన్ని ఆడించాల్సిన అవసరం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ మిడిల్ ఆర్డర్ స్లాట్స్ వేకెన్సీలు తక్కువ ఉన్నాయి. మీరు చూడండి, రోహిత్ శర్మ వీళ్ళు ఓపెన్ విత్ యశస్వి జైస్వాల్ అనుకుందాం. 3లో ఎవరు ఆడతారు? 3లో ఎవరు ఆడతారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పడుతుంది. శుభ్మన్ గిల్ ఆడతారు 3లో. 4లో విరాట్ కోహ్లీ. సో 5లో ఒక వికెట్ కీపర్ ఆడాలి. ఇప్పుడు వికెట్ కీపర్ ఆడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 5లో వికెట్ కీపర్ అది ధ్రువ్ జురెల్ కావచ్చు, భరత్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ 5లో లేకపోతే రాహుల్ ఆడతాడు. 6లో వికెట్ కీపర్ ఆడతాడు అనుకుందాం. 7లో మనకి జడేజా ఆడతాడు. సో మీకు ఎక్కడ ప్లేస్ ఉంది? తర్వాత అశ్విన్. సో మీకు ఎక్కడ ప్లేస్ ఉంది? మనకి తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే వికెట్ కీపర్గా రాహుల్ ఈ సిరీస్లో ఆడరు అని చెప్పి మనకి బీసీసీ నుంచి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ సోర్సెస్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే
శ్రేయస్ కేఎల్ రాహుల్ మాకు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతన్ని మేము కీపింగ్ చేయించము, ఎందుకంటే అతని ఇంజరీ అయినా కష్టము, తర్వాత విల్ అలో హిమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హిస్ బ్యాటింగ్ అని చాలా ఏమంటారు, చాలా పాలిష్డ్గా చెప్పారు. కానీ రీజన్ ఏంటంటే ఇండియాలో టర్నింగ్ ట్రాక్స్ మీద యూ నీడ్ ఏ రెగ్యులర్ వికెట్ కీపర్. యూ కెనాట్ ప్లే విత్ పార్ట్ టైమర్ లైక్ కేఎల్ రాహుల్. అందుకని ఒక రెగ్యులర్ వికెట్ కీపర్ చాలు. కేఎస్ భారత్ కావచ్చు, కొత్తగా టీంలోకి వచ్చిన ధ్రువ్ జురెల్ కావచ్చు, ఇద్దరిలో ఒకరు దే విల్ డాన్ ది గ్లోవ్స్. సో అలాంటప్పుడు మీకు అక్కడ ఒక వేకెన్సీ లేదు. శుభ్మన్ గిల్ ప్లేస్లో ఆడితే శ్రేయస్ అయ్యర్ ఆడాలి నెంబర్ 3లో, లేదంటే మనకి ఇదే ఛాన్స్. శ్రేయస్ అయ్యర్ బదులు శుభ్మన్ గిల్ ఆడతాడు. సో శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉండే అవకాశం. శ్రేయస్ అయ్యర్ ఈజీ గుడ్ అట్ నెంబర్ 3. నెంబర్ 4లో విరాట్ కోహ్లీ ఆడతాడు. నెంబర్ 3లో ఈజీ గుడ్ టు ప్లే ఎట్ నెంబర్ 3. అప్పుడు రాహుల్ని నెంబర్ 3లో ఆడించాం. రాహుల్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సౌత్ ఆఫ్రికా సెంచరీ కూడా చేశాడు. ఈజ్ ఓపెన్లో రెగ్యులర్, నో డౌట్. కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ హూ ఈజ్ సస్పెక్ట్ అగేన్స్ట్ షార్ట్ బాల్, ఎందుకంటే ఫస్ట్ వికెట్ తొందరగా పడింది, హార్డ్ న్యూ బాల్ ఉంది, దాన్ని బౌన్స్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కదా. సో హీఈస్ నెంబర్ 5 ఆర్ నెంబర్ 4 బ్యాట్స్మెన్, నాట్ నెంబర్ 3 బ్యాట్స్మెన్. సో అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ బదులు గిల్ని ఆడిస్తారేమో. గిల్ రికార్డు కూడా గొప్పగా లేదు. గిల్ రికార్డు కూడా ఆఫ్ లైట్ గొప్పగా లేదు. లాస్ట్ 5 మ్యాచెస్లో అతనికి కూడా 36 టాప్ స్కోర్ ఉంది. అతని యావరేజ్ కూడా బిలో 20 ఉంది. లాస్ట్ 5 టెస్ట్ మ్యాచ్లో ఒక్క 50 కూడా లేదు. అహ్మదాబాద్ టెస్ట్లో అగేన్స్ట్ ఆస్ట్రేలియా సెంచరీ చేసిన తర్వాత టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కానీ, ఆ తర్వాత ఆడిన టెస్ట్ మ్యాచ్లో కానీ గిల్ ఏమాత్రం పర్ఫామ్ చేయలేదు. కోర్స్ శ్రేయస్ అయ్యర్ కానీ గిల్ కానీ ప్రతి ఒక్కరు కూడా సౌత్ ఆఫ్రికాలో ఫెయిల్ అయ్యారు లో స్కోరింగ్ సిరీస్లో. బట్ ఓవరాల్గా గిల్ లాస్ట్ 5 టెస్ట్ మ్యాచ్లో అతని రికార్డు కూడా గొప్పగా లేదు. సో గిల్ కూడా సర్టెనిటీ అయ్యే అవకాశం ఉంది. కానీ నేను అనేది ఏంటంటే శ్రేయస్ అయ్యర్ స్థానం గల్లంతో అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓన్లీ రీజన్ ఏంటంటే స్పిన్ బాగా ఆడతాడు కాబట్టి అతను ఆడించాలి. కానీ అవుట్ అండ్ అవుట్ స్పిన్ ట్రాక్ తయారు చేసుకుంటారా మన వాళ్ళు, అది కూడా డౌటే. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ స్పిన్ ట్రాక్ తయారు చేసుకుంటే ఇంగ్లాండ్ కూడా మంచి స్పిన్ వస్తున్నారు, మన వాళ్ళు స్పిన్ మంచి కాలంలో సరిగ్గా ఆడట్లేదు. సో మన వాళ్ళు అటు కొంత బ్యాటింగ్కి కొంత స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్ మాత్రమే తయారు చేసుకుంటారేమో. అలాంటి పిచ్ మీద డూ వీ నీడ్ శ్రేయస్ అయ్యర్? దానికంటే శుభన్ గిల్ ఈజ్ ఏ బెటర్ అని అనుకుంటారా? సో శ్రేయస్ అయ్యర్ కెరీర్ సడన్గా ఒక డౌట్లో పడింది. టెస్ట్ మ్యాచ్లో అతను రెగ్యులర్గా ఉంటాడు. మన ఏదో క్రమశిక్షణ డిసిప్లినరీ యాక్షన్ అన్నారు. ఓవరాల్ మొత్తం మీద నిన్న మొన్నటి దాకా చాలా చాలా కీ ప్లేయర్ ఇన్ ఇండియన్ సెటప్గా కనిపించిన శ్రేయస్ అయ్యర్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఇప్పుడు 2 ఫార్మాట్స్లో అతని స్థానం డేంజర్లో పడింది. టెస్టుల్లో అయితే ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. స్క్వాడ్లో ఉన్నాడు. T20స్లో కనీసం స్క్వాడ్లో కూడా లేడు అతను. శ్రేయస్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెన్ ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. అతనికి ఎబిలిటీ ఉంది, ఖచ్చితంగా అతను డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా అతని స్ట్రైక్ రేట్ చూస్తే 60+ స్ట్రైక్ రేట్ ఉంది. సో టెస్ట్ మ్యాచ్లో కూడా అగ్రెసివ్గా ఆడతాడు, అగ్రెసివ్ స్ట్రైక్ రేట్తో ఆడగల చాలా అరుదైన బ్యాట్స్మెన్. సో అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడుతూ అతను డొమెస్టిక్లో కూడా మళ్ళీ అతను డొమెస్టిక్ ఆడమని చెప్పారు టీమ్ మేనేజ్మెంట్. సో ఆంధ్రాతో జరిగిన మ్యాచ్ అగేన్స్ట్ ముంబై వర్సెస్ ఆంధ్ర మ్యాచ్లో ఆడాడు. ఆ మ్యాచ్లో 48 చేశాడు. ఆ మ్యాచ్లో ఎక్కువగా అతని మీద షార్ట్ బాల్స్ వేసి అతను టెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. రౌండ్ ద వికెట్ వచ్చి ఆంధ్ర పేస్ బౌలర్స్ అతని మీద షార్ట్ బాల్ ప్రయోగించారు. కానీ వాటికి అతను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. చాలా మంచి షాట్స్ కొట్టాడు. 48 దగ్గర అవుట్ అయ్యాడు. డిడ్ంట్ గెట్ అవుట్ ఏ షార్ట్ బాల్ ఆల్సో. నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హూ గాట్ 5 వికెట్స్ ఇన్ దట్ మ్యాచ్, అతను అవుట్ చేశాడు. బట్ శ్రేయస్ అయ్యర్ 48 చేసి నేను ఇంకా ఫామ్లో ఉన్నాను, నా ఫామ్ కోల్పోలేదని చెప్పి ఒక సెలెక్టర్స్కి ఒక నోటీస్ అయితే పంపించాడు. కానీ నాకు ఇంకా డౌట్గా ఉంది శ్రేయస్ అయ్యర్ని పెడతారు లేదా. కానీ కన్వెన్షనల్ విజ్డమ్ ప్రకారం అయితే స్పిన్ బౌలింగ్ బాగా ఆడగల శ్రేయస్ అయ్యర్ షుడ్ బి ది ఫస్ట్ చాయిస్ అహెడ్ ఆఫ్ శుభ్మన్ గిల్. కానీ శుభ్మన్ గిల్కి ఉన్న ఫామ్, అతను 2 టెస్ట్ సెంచరీస్ ఉన్నాయి అతనికి ఆల్రెడీ. అతను కైండ్ ఆఫ్ ప్రామిస్ దట్ ఈ షోయింగ్. దాన్ని బట్టి అతను ఆడించాడు. కానీ స్పిన్ ట్రాక్ చేసుకుంటే శ్రేయస్ అయ్యర్ వస్తాడు. లేదు ట్రాక్ అంతా స్పిన్నర్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు అనుకుంటే మనకి శుభ్మన్ గిల్ ఆడే అవకాశం కనిపిస్తుంది. మొత్తమే శ్రేయస్ అయ్యర్కి కెరియర్ కొంచెం క్వశ్చన్ మార్క్గా పడింది. సో హ్యాస్ టు పుల్ అప్ హిస్ సాక్స్, తన పర్ఫార్మెన్స్ చూపించాలి. దో ప్రెస్ కాన్ఫరెన్స్లో నీకు షార్ట్ బాల్ వీక్నెస్ ఉంది కదా అంటే, షార్ట్ బాల్ వీక్నెస్ నాకేం లేదే, ప్రతి ఒక్కరు షార్ట్ బాల్ ఆడడానికి ఇబ్బంది పడతారు, షార్ట్ బాల్ కూడా 2 సార్లు అవుట్ అయినంత మాత్రం అది వీక్నెస్సా అని బుకాయిస్తే సరిపోదు. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ కెన్ ప్లే ది బౌన్సర్ ఎఫెక్టివ్లీ and you can stand up to any kind of pace bowling at a shorter length.
సో అలాంటప్పుడు అది ప్రూవ్ చేసుకోవాలి. అలాగే టెస్ట్ మ్యాచ్లో ఆ పూర్ ఫామ్ నుంచి బయటపడాలి. సో ది నవ్ ఆర్ నెవర్ సిచ్యుయేషన్ ఫర్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే బోల్డ్ అంతా కాంపిటీషన్ ఉంది అక్కడ. ఎప్పుడైతే వికెట్ కీపర్ని టీంలో పెడుతున్నారో మీకు మిడిల్ ఆర్డర్ స్లాట్స్ తగ్గిపోయినాయి. సో శ్రేయస్ అయ్యర్ ప్లేస్ గల్లంతైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యశస్వి జైస్వాల్ని ఆడిస్తారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ని అతను కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడినంత బాగా తర్వాత సౌత్ ఆఫ్రికాలో మిగతా వాళ్ళతో కూడా ఫెయిల్ అయ్యాడు. బట్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ అండ్ ఈజ్ ఎ ఓపెనర్. శుభ్మన్ గిల్ని నెంబర్ 3గానే చూస్తున్నారు. శుభ్మన్ గిల్ని ఓపెనర్గా ఇప్పుడు భావించట్లేదు సెలెక్టర్స్. అయితే ఈ టీంలో ఫస్ట్ 2 టెస్ట్ సెలెక్ట్ చేసిన టీంలో రిజర్వ్ ఓపెనర్ లేడు. సో రిజర్వ్ ఓపెనర్గా ఐదర్ గిల్ ఆర్ రాహుల్ అన్నట్టుగా అన్నారు. సో శ్రేయస్ అయ్యర్ని కనుక ఆడించాలనుకుంటే స్పిన్ ట్రాక్ చేసుకుని రాహుల్ హ్యాస్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3. అన్ఫార్చునేట్ రాహుల్ని పైకి కిందకి ఒకసారి ఓపెనర్ అంటారు, ఒకసారి నెంబర్ 5 అంటారు, ఒకసారి నెంబర్ 6 అంటారు. సో అతన్ని పైకి కిందకి మార్చడం, కీపింగ్ చేయించడం, కొన్నిసార్లు కీపింగ్ వద్దనడం, ఇలాగా అతన్ని రకరకాలుగా వాడుకుంటున్నారు సెలెక్టర్స్. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, బట్ హీ హాస్ బిన్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. బట్ శ్రేయస్ అయ్యర్ని ఆడించాలంటే రాహుల్ని నెంబర్ 3లో ఆడించడం ఒకటే మార్గంగా నాకు కనిపిస్తుంది. లేని పక్షంలో గిల్ ఉంటాడు ఫస్ట్ టెస్ట్ అట్ హైదరాబాద్ అండ్ శ్రేయస్ అయ్యర్ ప్లేస్ ఇన్ ది 11 గల్లంతే ప్రమాదం నాకైతే కనిపిస్తుంది కదా.